హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ ఆప్షనల్, కానీ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ చేసి పెట్టుకుందాం, ఎందుకంటే ఎగ్జామ్స్లో వస్తే మనము ఈజీగా చేయగలగాలి కాబట్టి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 121, 117, 113, ఈజ్ ఇట్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్? అంటే ఏమంటున్నారు చెప్పండి. ఈ పర్టికులర్ ఏపీ ఉంది కదా, ఈ ఏపీ ఎలా ఉంది చూడండి. 121, తర్వాత 117, తర్వాత 113, అంటే ఇది డిక్రీజ్ అవుతా ఉంది. అలా డిక్రీజ్ అవుతా వెళ్తే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఎన్నో నంబర్ వస్తుంది, ఎన్నో టర్మ్ 121 నుంచి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, అలాగే ఎన్నో నంబరు ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది అని కనుక్కోండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ జస్ట్ ఒక లాజిక్ ఉంది, అది అర్థం చేసుకుంటే ఇది ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ 121, 117, 113, డాష్. ఏమంటారా చెప్తాను, చూడండి. ఈజ్ ఇట్ ఫస్ట్ నెగిటివ్ టర్మ్? నెగిటివ్ టర్మ్ అంటే ఏమని, మనం ఏదైనా ఒక టర్మ్, ఏదైనా ఒక నెంబరు ఎక్స్ అనుకుంటే నెగిటివ్ టర్మ్ అంటే <0 అయి ఉండాలి. <0 అంటే అది ఒక నెగిటివ్ టర్ము. ఈవెన్ మనం ఎక్సర్సైజెస్లో కూడా ఏదైనా ఏపీ ఇచ్చేసి ఏ టర్మ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది, ఏ టర్మ్ 0th టర్మ్ 0 అనే వాల్యూ ఏదైనా వస్తుందా లేదా అంటే ఏం చేసేవాళ్ళము, మామూలుగా ఆ పర్టికులర్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏఎన్ అనుకునే వాళ్ళము. మనం కనుక్కోవాల్సిన 0th టర్మ్ కదా, ఈక్వల్స్ టు 0 అని చేసేవాళ్ళం. ఇక్కడ కూడా సిమిలర్గా అక్కడైతే మనము 0 వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడైతే మనము నెగిటివ్ వాల్యూ, నెగిటివ్ అంటే జస్ట్ ఇదే ఏఎన్ని <0 చేసి దీని నుంచి ఎన్ వాల్యూ కనుక్కుంటాం. ఎన్ వాల్యూ కనుక్కుంటే ఆ పర్టికులర్ నెంబర్ వచ్చి ఫస్ట్ నెగిటివ్ టర్మ్. ఇదొక్కడే ఇక్కడ లాజిక్. జస్ట్ ఇక్కడ x0 అన్నాను కదా, ఇక్కడ మనం ఆ ఎక్స్ని ఏమనుకుంటామంటే ఏఎన్, ఆ టర్మ్ ఏదో మనకు తెలియదు, ఎన్నో నెంబరో తెలియదు కాబట్టి ఏఎన్ ఈజ్ <0. ఇదొక్కటి చిన్న లాజిక్ ఇక్కడ. ఇది అర్థం చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటా, ఈ పర్టికులర్ ఇదే లాజిక్తో సాల్వ్ చేసుకుంటా వెళ్తే ఎన్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ పర్టికులర్ టర్మే ఫస్ట్ నెగిటివ్ టర్మ్. ఓకే, ఏఎన్కి మనకు ఫార్ములా తెలుసు, ఏమది a + n-1 ఇంటూ d ఈజ్ <0. ఈ పర్టికులర్ ఏపీ నుంచి మనము ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కుందాం. ఏ వాల్యూ ఏమొస్తుంది చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఎంత 121, d ఈజ్ ఈక్వల్స్ టు a2 - a1. ఇది a1, ఇది a2, ఇది a3. సో a2 అంటే 117 - a1 అంటే 121 ఈక్వల్స్ టు -4. ఓకే, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 121 ప్లస్ ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి n-1, డి వాల్యూ -4 ఈజ్ <0. 121 ఈ -4తో మల్టిప్లై చేద్దాం. -4 ఇంటూ n, -4n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1, 4 ఈజ్ <0. 121 + 4, 125 -4n ఈజ్ <0. ఈ 125ని ఇటు సైడే పెట్టి 4nని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. 125 ఈజ్ <4n. 125 ఈజ్ <4n. ఈ 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, అది డివైడ్ చేస్తుంది. 125/4 n. 4 1s 4 3s 12, 4 1s 4, తర్వాత 1 మిగులుతుంది, 4 వెళ్ళిపోతే 4 2s 8, అలా వెళ్తూ ఉంటుంది. జస్ట్ మనం ఒక నెంబర్ కనుక్కుందాం. 31.2 ఈజ్ n. ఇప్పుడు జస్ట్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండటాన్ని రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉండటాన్ని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొద్దాం. యాక్చువల్గా ఈక్వల్స్ టు సైన్ అయితే ఏం ప్రాబ్లం రాదు, జస్ట్ మనం అలా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా సైన్స్ <> ఉన్నప్పుడు మనం ఇలా మార్చినప్పుడు ఆ సైన్స్ కూడా మారుతాయి. ఓకే, చూడండి. సో ఎన్ ఇటు సైడ్ తీసుకుంటే ఆ సైన్ కూడా రివర్స్ అవుతుంది, <31.2. ఆ డేటాని మనం రివర్స్ చేసుకున్నాం కాబట్టి ఈ సైన్ కూడా రివర్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎన్ అనే ఆ పర్టికులర్ టర్మ్ నంబర్ ఏమి ఉండాలి, n ఈజ్ <, 31.2 కంటే ఎక్కువ అయి ఉండాలి. n అంటే ఏమది, న్యాచురల్ నంబర్. యాక్చువల్గా నంబర్ అది ఒక ప్రాపర్ నంబర్. 1 2 3 4, ఇది 1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అంటాం కదా, అలా టర్మ్ అది 1 2 3 4. ఇప్పుడు 31.2 కంటే ఎక్కువగా ఉండే నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే న్యాచురల్ నెంబర్ ఏది, 32. సో n ఈజ్ ఈక్వల్స్ టు 32. సో 32nd టర్మ్ ఇలా ఏపీ వెళ్తూ ఉంటే A32 వచ్చి ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. ఇక్కడైతే జస్ట్ మనం వెరిఫై కూడా చేయొచ్చు కాబట్టి చేద్దాం. A32ను కనుక్కుందాం, అది నెగిటివ్ నెంబర్, ఫస్ట్ నెగిటివ్ టర్మ్ వస్తుందా లేదో కనుక్కుందాం. A32 అంటే ఏమి, A + 32 కంటే ఒకటి తక్కువ 31 ఇంటూ డి. ఏ వాల్యూ ఎంత 121, 121 + 31 ఇంటూ డి వాల్యూ ఎంత -4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 121 -4 1s 4, 4 3s 12,
121 మైనస్ 124 ఎంత? -3. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ వచ్చి -3. ఇది అవునా కాదా చెక్ చేయడానికి చూడండి, ఇక్కడ చూడండి A1 ఏముంది 121, A2 ఏముంది 122. అంటే ఇది డిక్రీజ్ అయింది. అంటే మనము ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ కనుక్కోవాలి. ఏం చేయాలి? ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ కావాలి నాకు. అంటే జస్ట్ నేను +4 యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి A2కి నేను +4 యాడ్ చేస్తే, అంటే ఆ డిఫరెన్స్ని యాడ్ చేస్తే, ఈ డిఫరెన్స్ కాదు యాక్చువల్గా దీనికి రివర్స్ సైన్ ఉన్న డిఫరెన్స్, A2కి నేను 4 యాడ్ చేస్తే 121 వస్తుంది. అలాగే నేను -3కి 4 యాడ్ చేస్తే నాకు పాజిటివ్ నెంబర్ రావాలి. అప్పుడే నాకు ఇది ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. సో -3కి +4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? +1 అవుతుంది. సో ఇప్పుడు 1 నుంచి నేను నెక్స్ట్ టైం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AP ఉంది, ఏముంది 121, 117, 113 ఇలా వెళ్తా ఉంటే 1 అనే నెంబర్ ఒకటి వచ్చింది. ఈ 1కి నేను -4 యాడ్ చేస్తే ఏమొచ్చింది? -3. తర్వాత నెక్స్ట్ టైం కావాలంటే మళ్ళీ -4 యాడ్ చేయాలి. -3, -4, -7 అలా వెళ్తుంది. సో చూడండి, ఇలా వెళ్తే ఏది ఇదే కదా ఫస్ట్ నెగిటివ్ టర్మ్. వాళ్ళు అదే కనుక్కోమనింది. ఎన్నో నెంబరు ఫస్ట్ నెగిటివ్ టర్మ్, 32nd నెంబర్ వచ్చి ఫస్ట్ నెగిటివ్ టర్మ్. అది వెరిఫై కూడా మనం చేసేసాము. ఓకే, ఇలాంటి యాక్చువల్గా ప్రాబ్లము ఎక్సర్సైజ్ లేదు కాబట్టి నేను బెటర్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే వేరే ఎక్సర్సైజ్ లేదు కాబట్టి ఈ ఆప్షనల్ ఎక్సర్సైజ్ అయినా కూడా చేస్తే మంచిదని చేస్తున్నాను. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద సమ్ ఆఫ్ ద థర్డ్ అండ్ ద 7th టర్మ్ ఆఫ్ ఎన్ AP ఈజ్ 6 అండ్ దర్ ప్రోడక్ట్ ఈజ్ 8. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 16 టర్మ్స్ ఆఫ్ ఎన్ AP. అంటే ఒక AP అనుకుందాం, జస్ట్ AP, A1, A2, A3 ఇలా వెళ్తా ఉంది టిల్ AN. ఓకే, ఇంకా వెళ్తుంది అనుకుందాం, జస్ట్ మనము ఇట్లా అనుకుందాం. దీంట్లో ఏమంటున్నారు? ద సమ్ ఆఫ్ థర్డ్ అండ్ 7th టర్మ్. థర్డ్ అంటే A3 ప్లస్ 7th టర్మ్ అంటే A7 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంట? 6. నెక్స్ట్ ఇంకా ఏమన్నారు? అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 8. అంటే ఈ ఇద్దరి ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ A3 ఇంటూ A7 ఈజ్ ఈక్వల్స్ టు 8. అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 16 టర్మ్స్. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ A16ని కనుక్కోండి అని చెప్తున్నారు. సో A3కి A7కి మనకు ఫార్ములాస్ తెలుసు. ఏదది? A ప్లస్, ఇక్కడ నంబర్ కంటే ఒకటి తక్కువ, 2D ప్లస్ A ప్లస్, A7కి వచ్చి 6D ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ కూడా A ప్లస్ 2D, ఇక్కడ A ప్లస్ 6D ఈజ్ ఈక్వల్స్ టు 8. A ప్లస్ A 2A ప్లస్ 2D ప్లస్ 6D 8D ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 4s 2 3s అంటే A ప్లస్ 4D ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేద్దాం. ప్రోడక్ట్ని A ఇంటూ A స్క్వేర్ ప్లస్ A ఇంటూ 6D 6AD, 2D ఇంటూ A 2AD ప్లస్ 6 ఇంటూ 2D ఇంటూ 6D 12D స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8. A స్క్వేర్ ప్లస్ 6AD ప్లస్ 2AD 8AD ప్లస్ 12D స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇది చూడండి, దీన్ని సాల్వ్ చేయాలంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏదో ఒక వేరియబుల్ వాల్యూ A ఈక్వల్స్ టు కానీ D ఈక్వల్స్ టు కానీ కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే కనుక మనకు A ఆర్ D వాల్యూస్ వస్తాయి. ఇక్కడ A అయితే సింపుల్గా ఉంది కాబట్టి జస్ట్ A ఈక్వల్స్ టు కనుక్కుందాం. అదే D అనుకున్నాం అనుకోండి, D ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ A/4 అంటే డివైడెడ్ బైలో వచ్చేస్తాయి. మనకు క్యాల్కులేషన్కి కష్టం అవుతుంది కాబట్టి A ఈజ్ ఈక్వల్స్ టు దీని నుంచి ఏమొస్తుంది? 3 మైనస్ 4D అని వస్తుంది. సో ఏం చేశాను? +4Dని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను, ప్లస్ D వచ్చి -4D అయింది. దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? A వాల్యూ 3 మైనస్ 4D, 3 మైనస్ 4D హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ A వాల్యూ ఎంత? 3 మైనస్ 4D ఇంటూ D ప్లస్ 12 ఇంటూ D స్క్వేర్ అట్లాగే పెడుతున్నాం ఈక్వల్స్ టు 8. ఇది A మైనస్ B హోల్ స్క్వేర్లో ఫామ్లో ఉంది కాబట్టి A స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ 3 ఇంటూ 4 2 3s 4 2 3 6 6 4s 24 D ప్లస్ B స్క్వేర్ అంటే 4D హోల్ స్క్వేర్ అంటే 16D స్క్వేర్. దీన్ని కూడా డైరెక్ట్గా 3 స్క్వేర్ని 9 అని రాసుకుంటాను. ప్లస్ దీన్ని మల్టిప్లై చేద్దాం. 8 3s 24, ఇక్కడ D కూడా ఉంది కాబట్టి D మైనస్ 8 4s 32 D ఇంటూ D స్క్వేర్ 32D స్క్వేర్ ప్లస్ 12D స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ -24D ప్లస్ 24D క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు 16D స్క్వేర్ ప్లస్ ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో తప్పు చేశాను. ఓకే, 16D స్క్వేర్ ప్లస్ 32
डी स्क्वायर करेक्ट 8 4 32 डी स्क्वायर प्लस 12 डी स्क्वायर करेक्ट ओके 16 डी स्क्वायर प्लस 12 डी स्क्वायर ఎంత అవుతుంది 28 डी स्क्वायर లో -32 -32 తీసేస్తే ఎంత అవుతుంది 4 -4 అవుతుంది సో -4 डी స్క్వేర్ ఇక్కడ +9 ఉంది ఇక్కడ +8 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం ఏమవుతుంది అది -8 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0 సో 9 లో 8 పోతే ఎంత 1 -4 डी స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకే మనం 1 కూడా అటు సైడ్ పంపిద్దాం ఏమవుతుంది అది 1 మైనస్ ఇట్లా రాసుకుంటాను చూడండి 4 डी స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నాకు डी స్క్వేర్ डी వాల్యూ కావాలి కాబట్టి ఈ -4 डी స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని 1ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను -4 डी స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది डी స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు डी వాల్యూ కావాలి కాబట్టి डी స్క్వేర్ ఒకటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని -4ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను -1/-4 అవుతుంది 4 1 సో మైనస్ క్యాన్సిల్ डी ఈజ్ ఈక్వల్స్ టు +or -1/4 అంటే +4ని 1/2 హోల్ స్క్వేర్గా రావచ్చు కాబట్టి 1/2 అవుతుంది సో डी ఈజ్ ఈక్వల్స్ టు రెండు వాల్యూలు వచ్చాయి डी ఈజ్ ఈక్వల్స్ టు +or-1/2 అని రెండు వాల్యూలు వచ్చాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక ఏ వాల్యూ ఒకసారి డీని +1/2గా తీసుకోవాలి ఇంకొకసారి డీని -1/2గా తీసుకోవాలి సో డీని ఫస్ట్ మనము +1/2గా తీసుకుని ఏ వాల్యూ కనుక్కుందాం +1/2 తీసుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది ఏ వాల్యూ 3 - 4d 3 - 4 ఇంటూ डी వాల్యూ +1/2 తీసుకున్నా ఫస్ట్ నేను 2 1s 2 2s అంటే 3 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 తర్వాత डी వాల్యూ -1/2గా తీసుకుందాం ఇంకొకసారి ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 4 ఇంటూ -1/2 2 1s 2 2s 3 ఇంటూ మైనస్ ప్లస్ 3 + 2 5 సో మనకు ఇక్కడ రాస్తాను మళ్ళీ నేను అరేంజ్ చేయాలి నాకు బోర్డు సరిపోదు కాబట్టి ఏమొచ్చింది ఫస్ట్ डी ఈజ్ ఈక్వల్స్ టు +1/2 ఉన్నప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది +1 వచ్చింది తర్వాత डी వాల్యూ -1/2 తీసుకుంటే ఏ వాల్యూ ఏమొచ్చింది 5 వచ్చింది కాబట్టి రెండు వచ్చాయి కాబట్టి మనం రెండు సిచ్యువేషన్స్ కూడా తీసుకొని x16ని మనం కనుక్కోవాలి x16ని కనుక్కుందాం నాకు బోర్డు సరిపోదు కాబట్టి కావాలంటే మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ S16 ఇన్ బోత్ ద కేసెస్ చేద్దాం ఓకే సో S16 అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d ఫస్ట్ S16 ఫస్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 d ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఉన్నప్పుడు S16 కనుక్కుందాం S16 ఈజ్ ఈక్వల్స్ టు 16/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 1 ప్లస్ n వాల్యూ 16 - 1 ఇంటూ d వాల్యూ ప్లస్ 1/2 2 1s 2 8s 8 ఇంటూ 2 1s 2 ప్లస్ 15/2 8 ఇంటూ 2ని ఎల్సిఎంగా తీసుకుంటే 2 2s 4 ప్లస్ 15 2 1s 2 4s 4 ఇంటూ 19 9 4s 36 4 1s 4 7 సో 76 ఈ కాంబినేషన్లో S16 ఎంత వచ్చింది 76 వచ్చింది ఇప్పుడు మళ్ళా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 डी ఈజ్ ఈక్వల్స్ టు -1/2 ఇలా చేసినప్పుడు ఈ సిచ్యువేషన్లో S16 ఎంత వస్తుందో చూద్దాం 16/2 ఇంటూ 2a 2 ఇంటూ 5 ప్లస్ n - 1 అంటే 16 - 1 डी వాల్యూ -1/2 2 1s 2 8s 8 ఇంటూ 2 5s 10 ప్లస్ 16లో 1 పోతే 15 -1/2 కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది -/2 8 ఇంటూ 2ని ఎల్సిఎంగా తీసుకుందాం 2 ఇంటూ 10 20 -15 2 1s 2 4s 4 ఇంటూ 20లో 15 పోతే 5 4 5s 20 ఓకే ఇప్పుడు ఈ కాంబినేషన్తో S16 ఎంత వచ్చింది 20 వచ్చింది యాక్చువల్గా అయితే సమ్ ఆఫ్ 16 టర్మ్స్ ఒకటే రావాలి కానీ ఇక్కడ మనకు డిఫరెన్స్ डी వాల్యూ అయితే +1/2 -1/2 రెండు వచ్చాయి కాబట్టి మనం రెండు కూడా కనుక్కున్నాం ఒకవేళ డిఫరెన్స్ 1/2 అయితే ఏమవుతుంది ఒకవేళ డిఫరెన్స్ -1/2 అయితే S16 ఏమవుతుంది రెండు కనుక్కున్నాం మీరు కూడా రెండు కనుక్కోవాలి ఇలాంటి డిఫరెన్స్ ఏమన్నా 2 వాల్యూస్ వస్తే మనం అక్కడ ఏమీ అవాయిడ్ చేయలేం ఓకే అంతే స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను
వీడియోస్ కొంచెం చిన్నదిగా చేస్తేనే మీకు అర్థం చేసుకోవడానికి బోర్ అవ్వకుండా చేస్తారు. పెద్ద పెద్దగా లాంగ్ వీడియోస్ అయితే బోర్ అయ్యి మళ్ళీ మధ్యలో వదిలేస్తారు. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.